చెప్పిన మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా తిరిగి అలా ఉన్నప్పుడు మీరు ధన్యులు కాలేరు, మీరు ఏం సంపాదించుకోలేరు. ఇప్పుడు సార్ అయితే వాళ్ళ తల్లిదండ్రుల మాట విన్నాడు. ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు సారు తల్లిదండ్రుల మాట విన్నాడు, చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు సుందర్రావయ్య గారు చెప్పిన మాట జవదాట్ రాయ్ గారు. సుందర్రావయ్య గారు ఏం చెప్తాడు కూర్చోబెట్టి కూర్చుంటాడు, ఏమి చేస్తాడు. అలా ఉండాలి మీరు కూడా. అలా ఉన్నప్పుడే అయ్యగారు ఇప్పుడు ఉద్యోగం సంపాదించుకున్నాడు, మంచి పేరు ఉంది, సంస్థకు నాయకుడిగా పనిచేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతి చూడండి. అదే రీతిగా మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళ ప్రకారం నడుచుకొని మీ టీచర్ చెప్పిన విషయాలు, చాలా విషయాలు చెప్తారు మీకు పాఠాలు, అన్నీ కూడా మీరు వచ్చేసి మీ హృదయంలో ఉంచుకొని ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకొని వాటి ప్రకారం మీరు అన్ని క్లాసులలో పాస్ అయ్యి మంచి విధానం తెచ్చుకున్నట్లయితే మంచిదని నేను తెలియజేస్తున్నాను. మీరు బాగా చదువుకోవాలని మా కోరిక. చదువుకొని విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించుకుంటే ఎంతో మంచిదని నేను తెలియజేస్తున్నాను. అయ్యగారు కూడా కొన్ని విషయాలు చెప్తారు, చెప్పిన తర్వాత మీకు తీసుకొని చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీకు ఇక్కడ ఆధారం ప్రియాంక వాళ్ళిద్దరు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని పాఠాలు నేర్పిస్తారు. వాటి ప్రకారం నేర్చుకొని వాటి ప్రకారం మీరు ఉన్నట్లయితే మీకు మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఎడ్వర్టైజ్ గారు కూడా లేచి కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఆదర్శ సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ఆదాము గారు మరి చెన్నంపల్లి